ఉత్కంఠభరితమైనటువంటి పోరు నడుస్తోంది. సో తమిళనాడులో గేమ్ చేంజర్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. డిఎంకే 46 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతానికి 46 స్థానాల్లో కొనసాగుతోంది. ఏడీఎంకే 39 స్థానాలు అయితే కనుక టీవీకే 70 స్థానాల్లో ముందంజలో ఉంది. సో టీవీకే అన్ఎక్స్పెక్టెడ్గా కొంత హై వోల్టేజ్ రిజల్ట్ మాత్రం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో 118 స్థానాల్లో టీఎంసీ ఉంటే 120 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో కొంత యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్య పోటాపోటీ ఉంది. యూడీఎఫ్ 83 స్థానాల్లో ముందంజలో ఉంటే 53 స్థానాలతో ఎల్డీఎఫ్ అయితే కనిపిస్తోంది. కృష్ణారెడ్డి గారు, పైల కృష్ణారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే అండి. సో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఈ రెండు వైపే భారతీయ జనతా పార్టీ కొంత కనిపిస్తోంది. బట్ తమిళనాడులో టీవీకే కొంత హైప్ కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో 120 స్థానాలతో భారతీయ జనతా పార్టీ ఉంది. సో చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ కొంత నిజం అయ్యే అవకాశాలు పశ్చిమ బెంగాల్ కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్టయితే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు సార్, ముందుగా మీకు రాజనీతి వీక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, విశ్లేషకులకు అందరికీ శుభోదయం తెలియజేసుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఏంటంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలలో సస్పెన్స్ థ్రిల్లింగ్ నడిపిస్తున్నాయి. ఏంటంటే ఇక తమిళనాడు ఒకటి, రెండవది పశ్చిమ బెంగాల్. మిగిలిన 3 స్టేట్లు అయితే క్లియర్ కట్గా మనకు ఫస్ట్ నుంచి అనుకున్న విధంగానే ముందుకు వెళ్తున్నాయి. అస్సాం కానీ బీజేపీ ఒక్కొక్క రాష్ట్రం చూసుకుంటే గతంలో ఉన్నదానికంటే బీజేపీ ఇక్కడ 10 నుంచి 15 స్థానాలు అదనంగా గెలుచుకుంటుంది ఉన్నదనేది ముందు నుంచి అనుకుంటున్నాము. అది ఆ విధంగా ట్రెండింగ్ అయితే కేరళలో యూడీఎఫ్ అయితే ఆటోమేటిక్ ఇది ఇక ఆల్రెడీ పుందుచేరి కూడా బీజేపీ ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎటు వచ్చేసి ఇక తమిళనాడు ఏంటంటే ఊహించిన పరిణామాలు తెరదీసినట్టుంది. ఇది రాజకీయాలలో ఐ థింక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో 111 స్థానాల్లో టీఎంసీ వెనకంజలో ఉంది. 127 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం పశ్చిమ బెంగాల్లో 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కనిపిస్తోంది. బట్ తమిళనాడు చాలా చేంజ్ ఓవర్